ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి అరుణ ఇల్లు ఏమన్నా ఖాళీ చేస్తుందా? ఏంటి సామాన్లు ఇంత చిందరవందరగా ఉంచుకుంటుందా అనేసి అనుకుంటున్నారా? ఏంటంటే మేమైతే మా తమ్ముడు వాళ్ళ బాబుకి ఫోటోషూట్ అనేది చేయించాము. ఆ ఫోటో స్టూడియోకి అయితే వెళ్ళామండి. అక్కడ మొత్తం నేను చూసిందంతా కూడా మీకైతే చూపించడం నాకు అలవాటు అయిపోయింది కదా! అందుకే నేను అక్కడ కూడా ప్రతి ఒక్క రూమ్ మరి షూట్ చేశానండి. అసలు అంత చిందరవందరగా ఉన్నాయనుకుంటే వాళ్ళకి కావాల్సిన వరకు వాళ్ళు తీసుకొని మిగతాయన్ని ఇంట్లో పెడతారు. ఎందుకంటే వచ్చేటోళ్ళందరూ కూడా చిన్న పిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళన్నీ కూడా తీసి పగలగొట్టడం అలా చేస్తారు కాబట్టి అన్నీ ఒక రూమ్‌లో అయితే వాళ్ళు స్పేర్‌లో పెట్టుకుంటారనమాట. ఫోటో ఎలా తీయాలి, బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, ఏం వాడాలి అనేది కూడా వాళ్ళు మొత్తం ముందు మనకి ఫొటోస్ కొన్ని సెలెక్షన్ చేసుకోమనైతే మనకి ఫొటోస్ చూపిస్తారు. దాన్ని బట్టి మనం ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటామో సేమ్ అదే ఫోటో మనకైతే తీస్తారనమాట. అప్ టు న్యూ బోర్న్ బేబీ నుంచి కూడా 6 ఇయర్స్, 7 ఇయర్స్ పిల్లల వరకు కూడా మనం ఏ రకమైన ఫోటోషూట్ కూడా ఇక్కడ చేసుకోవచ్చండి. థీమ్స్ బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీరందరూ కూడా చూడండి. లాస్ట్‌లో అయితే నాకైతే కామెంట్‌లో చెప్పండి మీకు ఏది బాగా నచ్చింది అనేసి నాకు ఖచ్చితంగా చెప్పండి. మన ఈ ఫోటో స్టూడియో అడ్రస్ కూడా నేను లాస్ట్‌లో అనేది మీకు చూపిస్తాను. ఓకేనా అండి? వీడియో అనేది మాత్రం స్కిప్ చేయకండి. పూర్తిగా చూడండి. 5 ఇయర్స్ బ్యాక్ అయితే మా చెల్లికి డెలివరీ అయినప్పుడు హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌లో డెలివరీ అయింది. అయితే వాళ్ళు ఫస్ట్ డే బాబుకి ఫోటోషూట్ అనేది హాస్పిటల్‌లోనే ఫస్ట్ డేనే చేశారనమాట. అసలు నాకు చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే నాకు ఈ ఫోటోషూట్స్ ఇవి పుట్టిన పిల్లల్ని ఇలా తీయడం అని నాకు తెలియదు. ఆ రోజు అక్కడ చూశాను. కానీ మన కొత్తగూడెంలో ఉంటాయా అనేసి అనుకున్నాను కానీ మన కొత్తగూడెంలో కూడా అండి స్టార్ట్ చేశారు. వీళ్ళైతే ఒక స్టూడియోలోనే మొత్తం ఇవన్నీ కూడా మనకి బ్యాక్‌గ్రౌండ్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. పిల్లల కాస్ట్యూమ్స్ కానీ అన్నీ కూడా వాళ్ళవే అండి. మనకి ఏదైతే నచ్చుతుందో సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్‌గా మనకి ఫోటో అనేది ఇస్తారు. చూసారా మా వోడిని మాత్రం చాలా కష్టపెట్టారు. కానీ వాడు కూడా సపోర్ట్ చేశాడండి. చాలా సపోర్ట్ చేశాడు. ఎందుకంటే మేము కొంచెము బొడ్డు ఊడిపోయినాక వాళ్ళు కొంచెం తీయడానికి ఫ్రీగా ఉంటుందంటే మేమైతే ఒక 10 డేస్ ఆగామండి. 10 డేస్ తర్వాత బాబుకైతే ఫొటోస్ తీశారు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నాకు ఇలాంటివి చూడాలన్నా కూడా అవన్నీ కూడా అంటే కొత్తవి తెలివని నేర్చుకోవడము, తెలుసుకోవడం నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. అవన్నీ అది కాకపోతే ఏంటంటే మార్నింగ్ నుంచి మాకు ఈవినింగ్ పట్టిందండి 6 ఫొటోస్ తీయడానికి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ పట్టింది. ఎందుకంటే ప్రతి ఒక్క కాస్ట్యూమ్ మార్చాలి, బాబు దానికి సపోర్ట్ చేయాలి, కొద్దిసేపు మధ్యలో ఫీడింగ్ ఇవ్వడము అలా కూడా చాలా టైం పడుతుందనమాట. మీరు కూడా ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మన కొత్తగూడెంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోటో స్టూడియోకి అయితే మీరు కాల్ చేస్తే మీకైతే మొత్తం డీటెయిల్స్ చెప్తారండి. మా జున్ను గున్ను అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి బొమ్మల షాప్లో ఉండని అన్ని బొమ్మలు కూడా అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. అన్ని బొమ్మలు పట్టుకొని నన్ను ఫోటో దించు అనేసి నన్ను బాగా విసిగిచ్చారు. కానీ చాలా బాగా ఫీల్ అయ్యారు పిల్లలు మాత్రం. కాకపోతే ఏంటంటే కొంతమంది పిల్లలు చాలా డ్యామేజ్ చేస్తారండి. కానీ మనమే జాగ్రత్త చూసుకోవాలి. ఫోటోగ్రాఫర్స్ కూడా పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఎందుకంటే అలా ఉండడం వాళ్ళకి తెలుసు కాబట్టే పిల్లల్ని హ్యాండిల్ చేయగలుగుతారు. కానీ కొంచెం మనకు కంగారు అనిపిస్తుంది. అమ్మో ఇలా తిప్పుతున్నారు, అలా తిప్పుతున్నారు అనేసి. మనకంటే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఫొటోస్ అనేది తీస్తారండి. చూడండి ప్రతి ఒక్క థీమ్ బుక్స్ రూమ్లో పిల్లలు చదువుకుంటున్నట్లు చిన్న చిన్న బుడ్డి చైర్స్ అనమాట. అసలు ఎంత బాగున్నాయో. వాళ్ళ ఐడియాలు ఎట్లా వస్తాయో ఏమో వాళ్ళకి ఇన్ని ఐడియాస్. చూసారా వాల్ హ్యాంగింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఎంత మోడల్ అంటే చాలా ఉన్నాయి. ఒక హ్యాంగింగ్ వెనక ఇంకొకటి అలా ఉన్నాయి. నేను లాస్ట్‌లో చూపిస్తాను చూడండి. చూసారా చిన్న చిన్న సోఫాలు, చిన్న చిన్న జింక బొమ్మలు. మరి ఇక్కడ ఎలా ఫోటో తీస్తారో తెలియదు కానీ మీకైతే చూపిస్తున్నాను అన్నీ కూడా. ఒకవేళ మీరు ఇలాంటివి నచ్చి మీకు కావాలనుకుంటే మాత్రం వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మీకు వాట్సాప్ పెడతారు లేదా డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు. వీళ్ళు పెళ్ళిళ్ళకు కూడా వీళ్ళు వీడియోలు తీస్తారండి. మా తమ్ముడు ఎంగేజ్మెంట్, మ్యారేజ్ అన్నిటికి కూడా వీళ్ళే అండి. మీరు కూడా ఒకసారి అయితే కొత్తగూడెంలో ఉంటే మాత్రం వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. చూసారా చిన్న చిన్నగా వెరైటీ బొమ్మలు అనమాట. పిల్లలకి ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి.
మా జున్ను, గున్నుని మాత్రం ఆపలేకపోయామండి. పిల్లలకి 1, 2 బొమ్మలు కనిపిస్తేనే చాలా హ్యాపీగా ఉంటారు. ఇక ఇన్ని బొమ్మలు కనిపిస్తే వాళ్ళనైతే మేము ఆపలేకపోయామనమాట. కంప్లీట్‌గా ఒకళ్ళం వీళ్ళిద్దరిని చూడడమే సరిపోయింది. ఇప్పుడు జున్ను నిల్చున్నాడు చూడండి. ఇది మొత్తం టెంపుల్ ఫోటో అనమాట. దీని ముందు నిల్చొని దిగితే టెంపుల్ ముందు నిల్చున్నట్లే తీస్తారు. చూసారా వెనక ఇంత గ్రిల్స్ ఉంటాయి. దీంతో మన ఈ బ్యానర్‌ని మడిచేస్తారు. వెనక ఉన్న బ్యానర్ వేరే ఫోటో ఉంటుంది. దాన్ని వేస్తారనమాట. అంటే వెరైటీ ఉంటాయి బ్యాక్‌గ్రౌండ్స్ అనేవి కూడా మొత్తము. చాలా బాగున్నాయి. చూసారా ఎంత పైకి ఇట్లా మడిచారో. క్వాలిటీ కూడా అంత బాగా క్వాలిటీగా వస్తాయి ఫోటోస్ కూడా. ఓకే అండి. మీకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుందని అయితే నాకు అనిపిస్తుంది. ఇంతకుముందు కూడా నన్ను ఇలానే సపోర్ట్ చేశారు. ఇప్పుడు కూడా నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. ఇదండి ఫోటో స్టూడియో అనేది ఉమెన్స్ కాలేజ్ పక్కన ఉంటుంది. ప్లీజ్ మీరందరూ కూడా ఒకసారి అయితే విజిట్ చేయండి. మన ఛానల్ చూసి వెళ్ళామని చెప్తే వాళ్ళైతే చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. శాంపిల్ ఫొటోస్ అనేవి నేను లాస్ట్‌లో మీకైతే యాడ్ చేస్తాను చూడండి. మా బాబు అయితే కాదు, వాళ్ళు మాకు పంపించిన ఫొటోస్ మేము సెలెక్ట్ చేసుకున్నామనమాట. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్.